ఆయన ఒక సర్వ సైన్యాధ్యక్షుడు. మంది, మార్బలం, ఆయుధాలు, అధికారం అంతా ఆయన చేతుల్లోనే ఉంది. పైగా నువ్వు ఏం చేసినా కానీ క్వశ్చన్ చేసేవాడు లేడు. నువ్వు మాత్రం జాతి ప్రయోజనాల కోసం ముందుకెళ్ళు అనే లక్ష్యాన్ని మాత్రమే ఆయనకి అధ్యక్షుడు నిర్దేశించాడు. అయినా సరే ఆ సైన్యాధ్యక్షుడు డిజాస్ట్రస్గా ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? ఎప్పుడు జరిగింది? ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు? తెలుసా మీకు ఇది? మోడర్న్ హిస్టరీలోనే మోస్ట్ డిజాస్ట్రస్ మైండ్ సెట్గా ఆ సైన్యాధ్యక్షుడిని సైకాలజీలో అయినా యుద్ధ తంత్రంలో అయినా సరే కోట్ చేస్తుంటారు. ఎప్పుడు జరిగిందో తెలుసా? ఇది 1860s. వామ్మో, నువ్వు 1860s మొదలుపెట్టేవి ఇప్పుడు అసలు విషయానికి ఎప్పుడు వస్తావు? అసలు ఎందుకు చెప్తున్నావు ఇది అనుకుంటున్నారు కదా. అసలు పాయింట్ అక్కడే ఉంది. ఆయన అలా ఎందుకు ఫెయిల్ అయ్యాడో తెలుసా? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కారణం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ తెలుసా మీకు? ఓడిపోతామనే భయం, నిరంతరం అభద్రత. ఆ ఓడిపోతామనే భయం పోల్ పొజిషన్లో ఉన్న వాళ్ళ చేత మనం మాట్లాడుకుంటున్న కమాండర్ అయినా కావచ్చు, రాజకీయాల్లో అధికారంలో ఉన్నవాళ్ళైనా కావచ్చు, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది వాళ్ళని ఎలా మార్చేస్తుంది, జనాన్ని ఏమార్చేలాగా ఎలా చేస్తుంది తెలుసా మీకు? ఒక 4-5 ఇష్యూస్ చూస్తే గనక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఎంత పెద్ద టాపిక్కో, మన నెత్తినెక్కి ఎలా ఆడుతుందో, ఆడగలదో అర్థమవుతుంది మనకి. ఇది కేవలం పాలిటిక్స్ కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా అమెరికన్ హిస్టరీ అంతకంటే కాదు, నిజ జీవితంలో కూడా, మన పర్సనల్ లైఫ్స్లో కూడా మనకి పనికొచ్చే పాయింట్ ఇది. మరి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దీని నుంచి బయటికి రావడం ఎలా మాట్లాడుకుందామా? చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నిర్మాణాత్మకంగా కామెంట్ చేయండి. ఎందుకంటే రాజకీయాలతో పాటు మన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఇష్యూ కదా. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. మనం మాట్లాడుకుంటున్నాం కదా, 1860s అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతూ ఉంది. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అనమాట ఆయన. అయితే ఒక సైన్యాధ్యక్షుడు జార్జ్ మెక్లెన్నాన్ ఆయన పేరు. ఆయనకి మంది మార్బలం ఇచ్చాడు ప్రెసిడెంట్. నిర్ణయాలు తీసుకోండి, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సిద్ధమే. మీరు తిరుగుబాటుని ఎలా హ్యాండిల్ చేస్తారు, దేశ సమగ్రతని. అంటే అంతర్యుద్ధం నడుస్తూ ఉంది, అమెరికా ఒక దేశంగా కలిసి ఉండాలి అనే లక్ష్యంతో లింకన్ పోరాడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఆ లక్ష్యాన్ని మాత్రం కాపాడండి అని అడిగారు. అడిగితే ఆ జార్జ్ మెక్లెన్నాన్ ఏం చేశారో తెలుసా? ఇంత అధికారం ఉండి అధ్యక్షుడు కూడా నమ్మకం పెట్టుకుని సైన్యాన్ని ముందుకు నడిపించండి అంటే తిరుగుబాటుదారులని చూసి తక్కువగా అంచనా వేసి ఒకసారి భయపడి మరోసారి రాంగ్ డెసిషన్స్ తీసుకుని వాళ్ళు బలం పుంజుకునేలాగా ప్రభుత్వానికి, లింకన్ ప్రెసిడెన్సీకి సవాళ్ళు వచ్చేలాగా చేతులు ఎత్తేసాడు ఆయన. అమెరికన్ యుద్ధ తంత్రంలోనే ఇది వరస్ట్ డిజాస్టర్ అని చెప్తూ ఉంటారు. ది పెనిన్సులా క్యాంపెయిన్ 1862 అని కొట్టండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీకు చాలా డీటెయిల్స్ దొరుకుతాయి దీంట్లో. యుద్ధతంత్రం ఎలా ఉండకూడదు, ఓటమి గురించి కాకుండా లక్ష్యం గురించి మాత్రమే ఎందుకు ఆలోచించాలి, అసలు పాజిటివ్ అండ్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పిన అతిపెద్ద పరిణామం ఇది. సైకాలజీలో కూడా కోట్ చేస్తారు. పైగా మీకు తెలుసా, ఆ జార్జ్ మెక్లెన్నాన్ అనే ఆయన తర్వాత అబ్రహాం లింకన్ మీద పగబట్టి ఆయనకి ప్రత్యర్థిగా 1864 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పోటీ కూడా చేశాడు. అందుకోసమే అమెరికన్ చరిత్రలో ఆ జార్జ్ మెక్లెన్నాన్కి ఒక ప్రత్యేకమైన సిగ్నిఫికెన్స్ ఉంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్కి ఆయన ప్రతిబింబం. పైగా నువ్వు దేశానికి నష్టం చేశావు అని అబ్రహాం లింకన్ అన్నారని ఆయన మీదే కత్తిగట్టి పోటీ చేశాడు డెమోక్రటిక్ అభ్యర్థిగా. రెండోసారి లింకన్ గెలిచింది ఈ మెక్లెన్నాన్ మీదే. అంటే రోషం వచ్చిందనమాట. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఇలా రోషం వచ్చి అసలు విషయాలను వదిలేసి కత్తి కట్టడం కూడా ఒక లక్షణం. ఇంతకీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది యుద్ధంలో అయినా రాజకీయంలో అయినా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అసలు ఆ లక్షణం ఎలా ఉంటుంది? అడ్మినిస్ట్రేషన్లో కానీ క్యాంపెయిన్ మెథడ్లో కానీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్కి ఒక 4-5 ఫీచర్లు ఉంటాయి. అవేంటో చూద్దాం. ఎక్కడ కనపడుతున్నాయో వాటి వల్ల మన మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయంలో మీ జడ్జిమెంట్, ఇక మీరు రావాల్సిన క్లారిటీకి రావచ్చు. అవేంటో తెలిస్తే పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేస్తా. ఫస్ట్ది, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటేట బ్లేమ్ షిఫ్టింగ్ అనే ఎజెండా తెర మీదకి వస్తుందట. అంటే ప్రతి దానికి ఎవరో ఒకరిని బ్లేమ్ చేయటం. అధికారం అంతా చేతిలో ఉంటుంది, నిర్ణయాలు తీసుకొని చక్కదిద్దాల్సిన బాధ్యత మనకి ఇచ్చుంటారు. కానీ బ్లేమ్ షిఫ్టింగ్ అనేది కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుందట. ఎదురుగా లేని వాళ్ళనో, చరిత్రలో కలిసిపోయిన వాళ్ళనో ప్రస్తావిస్తూ పదే 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 బ్లేమ్ షిఫ్టింగ్ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారట. ఇది ఫస్ట్ ఫీచర్. రెండోది ఏంటో తెలుసా? మెసేజ్ కంట్రోలింగ్. అంటే
జనానికి ఏం కమ్యూనికేషన్ చేరాలి అనే దాని మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడంతో పాటు తమంతట తాముగా కమ్యూనికేట్ చేయడానికి సిద్ధపడరట. మెసేజ్ రిస్ట్రిక్షన్స్ అనేది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్కి కమ్యూనికేషన్ పరంగా చూస్తే తిరుగులేని సిమ్టమ్ అని చెప్తారు. ఎవరైనా సరే వరల్డ్ వైడ్గా కీలకమైన సందర్భాలు ఉన్నా కూడా డేర్గా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏం జరగబోతుందో తెలియడానికి అదొక ఇండికేషన్ అని సైకాలజీ చెప్తుంది. ఇక మూడోది ఏంటో తెలుసా? డినైల్ ఆఫ్ ఎర్రర్స్. మొదటిదానికి కొంత పోలిక ఉన్నట్టు కనపడినా కానీ జరిగినా జరగలేదు అని చెప్పడం అనమాట. ఇదైతే పర్టికులర్గా అంటే ఒకవేళ జరిగింది కళ్ళ ముందు కనపడతా ఉంది అని చెప్తూ ఉన్నా కానీ అసలు డినైల్ మోడ్. ఒకవేళ జరిగింది అంటే అలా ఒప్పుకుంటే నష్టం ఉంటుందేమో అనే భయం ఉంటుంది. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కెపాసిటీ కావాల్సి వస్తుంది, ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఈ టెన్షన్స్ అన్నీ ఎందుకు, అసలు జరగలేదని కొట్టిపడేస్తే సరిపోతుందిగా అనుకుంటారు. అందుకోసమే అసలు ఈ డినైల్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్కి అచ్చు గుద్దినట్టుగా అచ్చు పోసినట్టుగా చూపించే ఫీచర్ట. ఇంకా ఉన్నాయి కొన్ని. ఇంకోటి ఏంటో తెలుసా? తరచుగా రాజకీయాల్లో కనపడేదే అటాకింగ్ రైవల్స్. అసలు ఏం జరుగుతోంది, అసలు రెస్పాన్సిబుల్గా ప్రతిస్పందించడం అనే విషయాలను పక్కన పెట్టి అసలు మీకు హక్కు ఉందా, మీరు మాట్లాడగలుగుతారా, మీరు మాట్లాడవచ్చునా అంటూ రైవల్స్ని బ్లేమ్ చేయటం అనమాట. ఇలాంటి టెండెన్సీ ఉంటే కనుక అసలు సబ్స్టెన్స్ వదిలేసి ఇలా మాట్లాడుతుంటే కనుక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే మోడ్లో ఉన్నారు అని చెప్పడానికి అదొక రుజువుట. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్టిఫిలింగ్ డిబేట్. అంటే అసలు విషయం కంటే కూడా విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద గ్రూప్, లేదంటే విత్ ఇన్ దట్ అరేంజ్మెంట్ ఏదైనా అనుకోండి, అందులో కొందరి తీరు బాగాలేదనో, కొందరి ప్రవర్తన బాగాలేదనో, కొందరు నిబంధనల్ని క్రమశిక్షణని అతిక్రమించేశారు అనో వాళ్ళని తీసి ఆ ఇష్యూని ముందు పెట్టి వాళ్ళ మీద కొన్నాళ్ళు కథ నడిపించడం. అదేంటి అసలు పెద్ద ఇష్యూ ఇదే అయితే ఫలానా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అదేంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వార్నింగ్లు ఇస్తున్నారేంటి, ఇంటర్నల్గా ఏం జరుగుతోంది అని అటువైపు చూస్తారు కదా అందరూ. అటువైపు చూడడం వల్ల అసలు ఇష్యూ పక్కకు పోతుంది అనమాట. ఇలాంటి ఇష్యూస్ కనుక జరిగితే ఇదంతా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే మెథడ్లో మోడ్లో భాగం అని సైకాలజీ, కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలు ప్రత్యేకంగా సైకలాజికల్ ధోరణుల మీద స్టడీ చేయడమే కాదు, ఇందాక నేను చెప్పాను కదా జార్జ్ మెక్లెన్నాన్ అని, ఆయన ధోరణి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్కి ఒక ఐకాన్ లాగా నిలబడింది అని చెప్తారు. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ పొలిటికల్ లైఫ్లో కానీ ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది వాళ్ళకి నష్టం చేయడమే కాకుండా ఏది వాళ్ళకి అంటే ఎవరైతే ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే సైకలాజికల్ ట్రాప్లో పడ్డారో, భయపడుతూ ఉన్నారో, అమ్మో ఓటమి వచ్చేస్తుందేమో, ఇప్పుడు గనక ఓడితే ఎట్లా, లేదంటే ఎదుటోళ్ళు పై చేయి సాధిస్తారేమో అని నిరంతరం తమ గురించో తమని నమ్ముకొని బాధ్యతలు ఇచ్చిన వాళ్ళ గురించో కాకుండా ఎదుటి వాళ్ళ గురించి ఎవరైతే టెన్షన్ పడుతూ ఉంటారో, ఆందోళన పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ సిస్టమ్కి అల్టిమేట్గా ప్రజలకి నష్టం జరుగుతుంది, జనరేషన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అని అమెరికాలో పొలిటికల్ సైన్స్లో కూడా ప్రత్యేకంగా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పడం అనేది అకాడమిక్స్లో కనపడుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇదొక సైకలాజికల్ ఫీచర్ కదా, మనమే పై చేయి సాధిస్తున్నామో అనుకునే భ్రమతో ఇవన్నీ చేస్తుంటారు కదా. దీనికి సొల్యూషన్ ఏముంటుంది? అయితే జనమే నిజానిజాలు తెలుసుకోవాలి, లేకపోతే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఒకటి ఉంటుంది, సిబిటి అంటారు. అలాంటివి చేయించుకోవాలి అని తెలుసుకునేంత సోయే ఉంటే కనుక అసలు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్లో ఎందుకు పడతారు? అంటే ఈ లెక్కన జనం రియలైజ్ కావడం ఒకటే మార్గం. మరి అమెరికన్ హిస్టరీని బట్టి మనం మాట్లాడుకున్న సైకలాజికల్ ఫీచర్స్ని బట్టి చూస్తే ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది సిస్టమ్స్నైనా, రాజకీయాన్నైనా, అన్నిటికీ మించి మన వ్యక్తిగత జీవితాలనైనా ఎంతలా గుప్పెట పడుతుంది, ఎలా ప్రభావితం చేస్తుంది అంటే మీరైతే ఏం చెప్తారు? అసలు ఇలాంటి ఫీచర్స్ మీరు ఎక్కడ చూసి ఉంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే మాట్లాడండి. కీ టాక్స్ ఆలోచనలకు వేదిక.